నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దాదాపు 4 నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. వీకెండ్ కాబట్టి సోమవారం వరకు ప్రేక్షకుల రెస్పాన్స్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వారం ఇష్క్ అలాగే తిమ్మర్సు లాంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇప్పటికే రిలీజ్కి రెడీగా ఉన్న చాలా సినిమాలు కూడా డేట్స్ అనౌన్స్ చేయలేదు. మరి ఎందుకు ఈ డైలమా? పోనీ ఓటీటీకి వెళతారన్న స్పష్టత కూడా ఇంకా లేదు. దసరాకి థియేటర్లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇంకోవైపు కొన్ని చిన్న సినిమాలు ఓటీటీ వైపు మాత్రమే అడుగులేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు థియేటర్ల మనుగడ ఏంటి? ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇలా ఏడాదికేడాది సినిమా హాళ్లు మూసివేస్తే భవిష్యత్తులో అసలు టాకీస్లు అనేవి ఉంటాయా? ఫ్యూచర్లో ఇల్లే హోమ్ థియేటర్గా మారబోయే అవకాశం ఉందా? ఇదే ఇవాల్టి చర్చ. ఇక డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సునీల్ నారంగ్ గారు, ఏషియన్ గ్రూప్స్ అధినేత. నమస్తే సార్. అండ్ తర్వాత అభిషేక్ నామా గారు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. నమస్తే సార్. అండ్ శ్రీధర్ గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా సునీల్ నారంగ్ గారు, మీరు చెప్పండి సార్. చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఓపెన్ అయిన పరిస్థితి, అసలు మీరు ఏం అబ్జర్వ్ చేశారు? రెస్పాన్స్ ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? రెస్పాన్స్ డెఫినెట్లీ బాగుంది. పిక్చర్ పట్టి వస్తారు, 20-30% కలెక్షన్ ఉంది. ఇప్పుడు మా ఏఎంబి ఉంది, అక్కడ 50% ఉంది. డెఫినెట్లీ మంచి సినిమా పడితే హౌస్ఫుల్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ఇంట్లో కూర్చొని బేజారైపోయారు. ప్రతి హోటల్ చూడండి మీరు, హోటల్లో కూడా ప్రతి హోటల్ ఫుల్ ఉంది. ఎవ్రీబడి లైక్స్ టు గో. అండ్ ఇప్పుడు వ్యాక్సినేషన్స్ కూడా తెలంగాణలో చాలా బాగా అయినాయి, ఆంధ్రాలో తెలంగాణలో చాలా బాగా అయినాయి. కాబట్టి ఆ ఫియర్ కొంచెం తక్కువ ఉంది. అండ్ ఎవ్రీబడి ఈజ్ వేరింగ్ మాస్క్. మీరు చూడండి, సెకండ్ వేవ్ బిఫోర్ మాస్క్ వేసేవారు కాదు చాలా మంచిది. ఇప్పుడు చూస్తే 90-80% పీపుల్ ఆర్ వేరింగ్ మాస్క్. అండ్ వీఆర్ నాట్ అలవింగ్ ఎవరికి అయినా వితౌట్ మాస్క్ కానీ, వితౌట్ శానిటైజేషన్, వితౌట్ టెంపరేచర్ చెక్, వీఆర్ నాట్ అలవింగ్ 1 person ఆల్సో ఇన్సైడ్ ది థియేటర్. అండ్ మా స్టాఫ్ మొత్తం వ్యాక్సినేటెడ్, 2 vaccinations వేసే అక్కడ కూర్చోపెట్టాం. వితౌట్ 2 vaccinations వీ హ్యావ్ నాట్ మేడ్ ఎనీబడి సిట్ దేర్. సో అది కూడా ఒక అడ్వాంటేజే. మా క్యాంటీన్లో కానీ, మా బేకరీస్లో కానీ, ఎక్కడైనా టార్చ్ బాయ్ నుంచి తీసుకుంటే మేనేజర్తో పాటు ఎవ్రీబడి ఈజ్ డబ్లీ వ్యాక్సినేటెడ్. అభిషేక్ గారు, మీరేం చెప్తారు సార్? అంటే మీరేం నోటీస్ చేస్తారు ప్రేక్షకుల రెస్పాన్స్? అంటే చాలా రోజుల తర్వాత, అంటే ఓటీటీని అలవాటు అయిపోయిన తర్వాత చాలా మంది థియేటర్స్కి వచ్చిన పరిస్థితి, రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఫస్ట్ వేవ్ ఓపెన్ అయినాక ఒక 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి, క్రాక్ అనేసి, ఉప్పెన అని. అయితే పబ్లిక్ వాంట్ టు సీ ద ఫిలిం ఇన్ థియేటర్స్, ఇన్ పెద్ద స్క్రీన్లో చూడాలనే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే సెకండ్ వేవ్ వచ్చినాక పీపుల్ ఆర్ మోర్ స్కేర్డ్ అనమాట. అది ఆ భయం మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది వ్యాక్సినేషన్తోనే. అదేనాక ఒక పెద్ద సినిమాతోనే సినిమా థియేటర్స్లో రిలీజ్ చేస్తే 100% ఆడియన్స్ థియేటర్కి వస్తారండి. సో తప్పకుండా థియేటర్స్ అనేవి ఎవర్గ్రీన్. అందరికీ చిన్నప్పటి నుంచి థియేటర్స్ మన కల్చరే థియేటర్స్ అండి. అంటే దెర్ ఇస్ నో అదర్ ఎంటర్టైన్మెంట్ ఇన్ తెలంగాణ. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్రెండ్స్తోనన్నా దేనికైనా వెళ్ళాలంటే థియేటర్ ఒకటే ఉంది ఆప్షన్. సో అందరూ ఏంటంటే అది ఇంకా ఏంటంటే తక్కువ రేట్లతోనే పెద్ద స్క్రీన్లో 3 hours 2 hours ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఒకటే సినిమా. సో ఎవ్రీబడి వాంట్ టు సీ ద ఫిలిం ఇన్ బిగ్ స్క్రీన్. మెయిన్ అంటే ఈ పాండమిక్ వచ్చేసి ఇదే బిజినెస్ కదా, అన్ని బిజినెస్లని కొంచెం మార్చేసింది. అందరు ఏంటంటే చాలా ఫస్ట్ క్లోజ్ చేసింది థియేటర్స్, మళ్ళీ లాస్ట్ ఓపెన్ చేస్తుంది థియేటర్స్. సో గవర్నమెంట్ నుంచి కానీ లేకుంటే పబ్లిక్ దగ్గర నుంచి సపోర్ట్ కోరుతుంది థియేటర్స్ వాళ్ళు. దాంట్లో చాలా ఇబ్బంది పడ్డది సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనమాట. సో థియేటర్స్ ఆర్ ఎవర్ గ్రీన్. అంటే ప్రతి ఒక్కరు పెద్ద స్క్రీన్లో చూస్తే హీరోలు అయ్యేది పెద్ద స్క్రీన్తోనే. సో రైట్. శ్రీధర్ గారు, మీరు చెప్పండి. అంటే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇట్లాంటి భయాలు ప్రేక్షకుల్లో చాలా నెలకొని ఉన్నాయి. అంటే థియేటర్ అంటే ఒక క్రౌడీ థింగ్. సో అట్లాంటి భయాలన్నీ పోయిన తర్వాత మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయిన పరిస్థితి, మీరేమనుకుంటున్నారు సార్? ఫస్ట్ థింగ్, థ్యాంక్స్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్. మాకు ఒక వరం ఇచ్చిండు. కేసీఆర్ గారు కానీ, సోమేష్ కుమార్ గారు కానీ, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ మాకు ఫస్ట్ ఒక వరం ఇచ్చిండు. ఏంది అంటే పార్కింగ్ అనేది మాకు ఒక 20% ఆఫ్ బడన్ పోయింది మాకు థియేటర్ మీద. అది దానికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ థింగ్, ఓటీటీ అంటున్నారు. ఓటీటీ వచ్చినా ఇంకా ఏది వచ్చినా ఇంకొక 25 ఏళ్ళైనా పర్లేదు, 30 ఏళ్ళైనా పర్లేదు, థియేటర్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్ లాంగ్ లైఫ్. అదే ఎప్పటికీ థియేటర్ అనేది ఉంటుంది, ఎక్కడ పోదు. ఏ వేవ్ వచ్చినా, సెకండ్ వేవ్ వచ్చినా, థర్డ్ వేవ్ వచ్చినా, ఎక్కడైనా థియేటర్ ప్రేక్షకుడు అంటారు కంపల్సరీ థియేటర్కే వస్తాడు. రైట్. ఎట్ ది సేమ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది చాలా జనాదరణ పొందింది ఈ మధ్య కాలంలో. సో దాని మీద ఏమైందంటే ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద బడన్ అయిపోయింది. థియేటర్స్ బంద్ ఉన్నాయి, 1 year అయింది, 2 years కానీ వస్తున్నది.
2 ఇయర్స్ గానికి వస్తున్నది, వాళ్ళది కూడా పెద్ద బడన్ కదా. వాళ్ళు కూడా బయటకు వెళ్ళి పైసలు తీసుకొచ్చి హీరోలో పైసలు ఇచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్లు కట్టి మిత్తులు కట్టకుండా కొంతమంది పోయిర్రు. పోతేనే అందుగురించి మేము ఛాంబర్కి వెళ్ళి పెట్టుకొని సార్ ప్లీజ్ చేసి ఒక ప్లీజింగ్ వేలో మాట్లాడి సార్ అక్టోబర్ వరకు ఆగండి, అక్టోబర్ తర్వాత మీ ఇష్టము, ఎందుకంటే మన సంబంధం అనేది ఒక 70 ఇయర్స్ నుంచి వీఆర్ రిలేటెడ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తిరగా. దాని గురించి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా మా బాధ విన్నారు. ఈవెన్ సురేష్ బాబు కూడా అనుకోకుండా 3 సినిమాలు ఇస్తురు అని చెప్పి అడగంగానే ఇమీడియట్ ఒక సినిమా ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అంటే దానికి ఒక పార్ట్నర్ ఉన్నాడు దాను అని, ఆయన ప్రెజరైజ్ చేసిండు. ఎందుకంటే ఆయన కూడా ఫైనాన్సర్ బయటకు వెళ్ళి తెచ్చిండు అని చెప్పి అది ఒక సినిమా ఇచ్చిండు. బట్ అందరు ఆగుతున్నారు. బికాజ్ ఎవరైనా కానీ ఏ ప్రొడ్యూసర్ అని థియేటర్లో వేయాలనేది చూస్తాడు. ఓటీటీ చాలా తక్కువ మంది పోతారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ థియేటర్ బంద్ ఉన్నాయి అని చెప్పి ఇది సార్. రైట్ సార్, ఇంకా మనతో పాటు జాయిన్ అవుతున్నారు విజయేందర్ రెడ్డి గారు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు. నమస్తే అండి సార్. మీకున్న సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న థియేటర్ల పరిస్థితిని ఎట్లా చూస్తారు సార్? ప్రస్తుతానికి అయితే కష్టంగానే ఉందండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మా థియేటర్లో నేరగాడ్ అనే సినిమా ఓపెనింగ్ రోజు 2300 ఉంటే తీసేసే రోజు 4800 ఉందండి. అంటే ప్రేక్షకులు నెమ్మదిగా పెరుగుతున్నారు. పోయినసారి టైంలో కూడా ఒక 2 వారాలు 3 వారాలు మాకు సాటిస్ఫాక్షన్ కలెక్షన్స్ రాలేదు. అక్కడక్కడ ఒక 3వ వారం నుంచి పుంజుకుంది. ఆల్రెడీ మన వకీల్ సాబ్ సినిమా దాకా మంచి కలెక్షన్స్ ఉండే, మళ్ళీ తర్వాత ప్రభుత్వం నిబంధనలు పెట్టడం వల్ల మళ్ళీ థియేటర్లు ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అంతే వ్యాపారం. మా సినిమా ఇండస్ట్రీ కోవిడ్ పెరుగుతున్నప్పుడు లాస్ట్ 1 మంత్ డల్గానే ఉంటుంది. మళ్ళీ తిరిగి తెరిచినాక కూడా ఒక 15 days 16 days సినిమాని బట్టి కూడా కలెక్షన్స్ డల్గానే ఉంటాయి. మేమేమో నిరుత్సాహపడతాం. డెఫినెట్గా ఆగస్టు 13 కల్లా మా థియేటర్లన్నీ కూడా పాత యథాస్థితికి వస్తాయని భావిస్తున్నాం అండి. ప్రభుత్వం ఇచ్చిన నామ్స్ అని కూడా పాటిస్తున్నాం. ఇప్పుడు వచ్చే కలెక్షన్ బట్టి చూస్తే సీట్ బై సీట్ కాదు కదా, 3 సీట్లకు ఒక ప్రేక్షకుడు వస్తున్నాడు. కంగారు పడాల్సిన అవసరం మాకైతే అనిపిస్తలేదు. డెఫినెట్గా 13 కల్లా మేము సెటరేట్ అవుతామండి. సునీల్ నారాయణ గారు, మీరేం చెప్తారు సార్ కొత్త రిలీజెస్ కానీ ఫ్యూచర్ రిలీజెస్ గురించి మాట్లాడితే? ఇప్పుడు నా సినిమానే ఉంది లవ్ స్టోరీ, డేట్ వేయాలి చాలా రోజుల నుంచి, డేట్ వేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆంధ్ర గవర్నమెంట్ కొంచెం రేట్స్ రివైజ్ చేశారు. దానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవ్రీడే పోయి అక్కడ కొంచెం బెటర్గా చేస్తే. సి క్లాస్ సెంటర్స్ బాగా తక్కువ ఉన్నాయి, 5 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు. అది కొంచెం రివైజ్ చేస్తే మేము రిలీజ్లు చేసేస్తాం ఇమీడియట్గా. ఎందుకంటే 2 years 1.5 years నుంచి బాగా సఫర్ అయినాం. ఎవ్రీ ప్రొడ్యూసర్ హ్యాస్ సఫర్డ్, ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ హ్యాస్ సఫర్డ్, మోర్ దాన్ ఎవ్రీబడి ఎగ్జిబిటర్ హ్యాస్ సఫర్డ్. సో all are in suffering. So we are requesting the government to just see to it that they change something at least, so that we release our movies as soon as possible అని రిక్వెస్ట్ చేసి ఇమ్మీడియట్లీ అందరు రెడీ ఉన్నారు డేట్లు వేసేయాలి కోసం. ఇప్పుడు ఆ ఓపెన్ చేసి డేట్లు వేయలేదనుకోండి, న్యాచురల్లీ ప్రొడ్యూసర్ ఓటీటీకి వెళ్ళిపోతారు కదా, ఆయన కూడా ఎన్ని రోజులు భరిస్తారు. ఈ ప్రాబ్లం ఉంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆంధ్ర గవర్నమెంట్ టు డూ సంథింగ్ ఫర్ అస్. అండ్ నైట్ కర్ఫ్యూ ఉంది అక్కడ 10 తర్వాత, 4 shows పడవు. ఆ నైట్ కర్ఫ్యూ కూడా 14th వరకు ఎక్స్టెండ్ చేశారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ 14 తర్వాత పోతుందా లేదా, వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్లో ఉన్నాం. అది అభిషేక్ గారు, మీరేం చెప్తారు సార్? ఇప్పుడు చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినాయి. సో ప్రేక్షకుల రెస్పాన్స్ ఏంటి అనేది క్లారిటీ రావడానికి ఇంకా టైం పట్టుద్దా, లేకపోతే ఈ నిన్న మొన్న చూసిన వీటి వల్ల మీకు క్లారిటీ వచ్చినట్టేనా? థియేటర్ అంటే ఒక పెద్ద సినిమా వచ్చిందనుకోండి, ఆ రెస్పాన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇనిషియల్గా ఏంటంటే ఓపెన్ అయ్యి కూడా ఒక 2 days అయిందండి. ఫ్రైడే నిన్న అయింది థియేటర్స్ ఓపెన్ అయింది. పీపుల్ ఆర్ సగం కొంత ఏరియాస్ ఓపెన్ కాలేదు. కొన్ని ఏరియాలో థియేటర్స్ ఇప్పుడు 100% ఓపెన్ కాలేదండి, 80% ఓపెన్ అయింది. ఒక పెద్ద సినిమా రాగానే నాకు తెలిసి సేమ్ అది ఫస్ట్ క్రాక్ ఉప్పెన ఎట్లయితే ఓపెనింగ్ తీసుకుందో 100% తీసుకుంటుంది అనేసి ఉందండి. రైట్. అయితే సార్, మీరు ఎంతో కాలంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని చాలా రోజుల నుంచి మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. మీరేం చెప్తారు దాని గురించి? అంటే ఇంతకుముందున్న సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడు ఏంటి డిస్ట్రిబ్యూషన్ రంగంలో కానీ థియేటర్స్ సిచ్యువేషన్? అంటే ఏ మూమెంట్లో ఏమవుతుందో తెలియలేదు, మా చేతిలో లేదు కదండి. ఇప్పుడు ఏదైనా సినిమా పోయి పర్చేజ్ చేసినా కానీ రేపు లాక్డౌన్ పెడతారా లేకుంటే రేపు ఏం రెస్పాన్స్ ఉంటుందనేది తెలియదు కదా. అందుకే డిస్ట్రిబ్యూషన్ ఏమైపోయిందంటే ఇప్పుడు బయింగ్ కూడా చాలా తక్కువైపోయిందండి. అంటే ఆ రిస్క్ ఎవరు తీసుకోవాలనేసి ప్రొడ్యూసరే డైరెక్ట్ రిలీజ్ చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఓకే, రైట్. శ్రీధర్ గారు, మీరేం చెప్తారు సార్? ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంకో పెద్ద సినిమా కానీ థియేటర్లో రిలీజ్ అయితే అప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్ ఏంటి అనేది అవగాహనకు వచ్చే ఒక ఛాన్స్ ఉందా, లేకపోతే ఇప్పటికీ ఈ 2-3 రోజుల సిచ్యువేషన్ బట్టి మీరు ఒక క్లారిటీకి వచ్చినట్టేనా, అంటే చాలా బాగుంది రెస్పాన్స్ అని? 100% అండి. పబ్లిక్ అంటారు 100% థియేటర్కి వస్తారు.
ఫస్ట్ ఏముండేదంటే అండి థియేటర్ పక్క పొంటి ఫస్ట్ యూ డోంట్ మీన్ వాల్స్కి పోస్టర్ వేస్తుంటిమి రైట్, వేసి డేట్ రాస్తుంటిమి, ఈ డేట్లో సినిమా రిలీజ్ అవుతుందని. ఈ దినం లేదు అట్లా. సో జనరల్ మాస్ పబ్లిక్కి ఇంకా తెలియదు ఇంకా థియేటర్ ఓపెన్ అయినట్టు. గాట్ మై పాయింట్. ఇప్పుడు అట్లే అదే పెద్ద సినిమా వచ్చింది అనుకో, దాని పబ్లిసిటీ వేరేగా ఉంటుంది, ఇది ఎగ్దమ్ పబ్లిక్ ఎరకైపోతారు, ఈ పెద్ద సినిమా వస్తున్నది రా బాబు 100% వస్తాడు. అదొకటి. మొన్న ఓటీటీ మన నాని గారు నారాయణమూర్తి గారు మొన్న స్టేజ్ మీద నాని గారు మాట్లాడారు. అంటే హీరో అంటే ఏంది, హీరో అంటేనే స్క్రీన్ మీద చూస్తేనే హీరో. ఇప్పుడు ఓటీటీ అనుకో, నేను కూడా నేను ఎగ్జాంపుల్ XYZని పెట్టి సినిమా తీసి నేను ఓటీటీలో వేసేయచ్చు, అది హీరో కాదు కదా. హీరో అంటే థియేటర్లో సినిమా చూస్తేనే ఎనర్జెటిక్ దాంట్లో చూస్తేనే వానికి ఇది వస్తుంది, హీరో అరే సినిమా చూసినవరా హీరో అని ఆయనకు క్రేజ్ వస్తుంది. లేదంటే ఓటీటీ అంటే ఎనీబడీ కెన్ బికమ్ హీరో. హీరోస్ ఆర్ బోర్న్ ఇన్ బిగ్ స్క్రీన్. స్క్రీన్ మీదనే చూస్తేనే ఒక హీరో. ఓటీటీ అంటే ఎనీబడీ కెన్ బికమ్ హీరో, XYZ కెన్ బికమ్ హీరో. అది సో ఒక పెద్ద వేరియేషన్ చూపించారు మీరు ఇప్పుడు ఓటీటీ. ఎగ్జాక్ట్లీ. ఓటీటీ అంటే ఎవరైనా హీరో కావచ్చు. సమయంలో సినిమా అంటే హీరో అంటే అరే హీరో రా బాబు అని చెప్పి ఇది ఉంటుంది. అదే ఓటీటీ అనుకో ఎనీబడీ కెన్ బికమ్ హీరో. అండ్ విజయేందర్ రెడ్డి గారు, మీరేం చెప్తారు సార్? మొన్న నారాయణమూర్తి గారు అలాగే నాని గారు థియేటర్లను బతికించుకుందాం, సిచ్యువేషన్ అసలు బాగాలేదు అని చెప్పి నిజానికి చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. సో పరిస్థితి చేయి దాటిపోతుందని అట్లా ఫీల్ అయిన సిచ్యువేషనా, లేకపోతే మీరేమనుకుంటున్నారు? అదేం లేదండి, ఇప్పుడు వారిద్దరికి ధన్యవాదాలు. వాళ్ళిద్దరు మా థియేటర్ గురించి చాలా చక్కగా చెప్పారు, థియేటర్లో జరిగే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక నిర్మాత గారిని కూడా కలిశానండి. నిర్మాత గారు చాలా క్లియర్, పెద్ద నిర్మాత గారు. వారు ఏమంటారంటే మేము ఇంత బడ్జెట్లు 50 కోట్లు 40 కోట్లు అట్లా పెట్టి సినిమాలు తీయాలంటే కేవలం థియేటర్లు ఉంటే మాత్రమే తీయగలుగుతాం తప్పితే ఈ ఓటీటీల ద్వారా తీసుకుంటే మాకు వాటి ఫలితం ఉండదు, ఆ రేంజ్ సినిమాలు కూడా రావు. ఇండస్ట్రీ థియేటర్లు కనుక లేకపోతే మా సినిమా ఇండస్ట్రీ కూడా చాలా వరకు పడిపోతుంది. సేమ్ డే ఎంత పెద్ద మీరు 50 కోట్లు 60 కోట్లు సినిమా తీసి ఓటీటీలో ఇచ్చి అదే రోజు సీరియల్ ఏదైనా హిట్ సీరియల్ ఒకటి తెర మీద వస్తే ప్రేక్షకులు ఎమ్మటే హిట్ సీరియల్ చూస్తారు తప్పితే ఈ 50 కోట్లు 60 కోట్ల ఉన్న సినిమా అనే బడ్జెట్ ఉన్న సినిమా నేను చూడరు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా చూడాలంటే థియేటర్లలో వస్తేనే సౌండ్ ఎఫెక్ట్స్, డిటిఎస్ సిస్టమ్ ఇవన్నీ వల్ల వస్తుంది. రెండోది కూడా ఇప్పుడు మన సునీల్ గారు చెప్పినట్టు ఆంధ్రాలో మా జగన్ గవర్నమెంట్ మరి అతి దారుణంగా సి క్లాస్ సెంటర్లకు బి క్లాస్ సెంటర్లకు అతి దారుణమైన రేట్స్ ఇచ్చారు. ఒక నాన్ ఏసీ థియేటర్కు 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు అండి. 5 రూపాయలకి ఏమొస్తుంది, ఎట్లా సినిమా చూపించాలి? కరెంటు బిల్లు మినిమం సైడ్ 18,000 వస్తుందండి. అక్కడ ప్రతి వారానికి యూఎఫ్ఓ ఛార్జెస్ 5,000 నుంచి 6,000 మధ్యలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి 5 రూపాయలతోటి అక్కడ ఉండే చిన్న గ్రామాల కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది, 400-500 సీట్లే ఉంటాయి, చిన్న హాల్సే ఉంటాయి. అసలు ఏ రకంగా చూసినా వర్కౌట్ కాదు. మరి ఆంధ్ర గవర్నమెంట్ ఎట్లా ఆలోచించి అర్థం కాదు. అక్కడ సిమెంట్ బస్తా రేట్ అదే ఉంటుంది, స్టీల్ అదే రేట్ ఉంటుంది. ఒక ఎంప్లాయీస్ విషయానికి వస్తే మాత్రం ఒక 1000-1500 శాలరీస్ తేడా ఉంటుంది. అక్కడ ఒక లక్ష సబ్బు కొన్న అదే రేటు, జెండు బాంబు కొన్న అదే రేటు, ఇక్కడైనా అదే రేటు, ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా అదే రేటు. అటువంటిప్పుడు అక్కడ 10 రూపాయలు 5 రూపాయల టికెట్ ఏంది, ఇప్పుడు విజయవాడ లాంటి స్టేషన్లో కూడా 100 రూపాయలు అనేది కొంతవరకు నయం. అక్కడ కూడా 120 అట్లా చేస్తే బాగుంటుందని భావిస్తాం, లేదా 150 ఇస్తే అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి. మాకు మీ ద్వారా ఆంధ్ర గవర్నమెంట్ ప్రేక్షకులు చూసినా లేకుంటే ఆంధ్ర గవర్నమెంట్ ప్రభుత్వం ఎవరైనా చూసినా కూడా దయచేసి అక్కడ కూడా ఈ తెలంగాణ రేట్లు ఇంప్లిమెంట్ చేస్తేనే ఇండస్ట్రీ ఈ సింగిల్ స్క్రీన్స్ స్థిరపడతాయి. లేకపోతే చాలా ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం అండి. ఏదంటే ఇక మా ప్రొడ్యూసర్లు డేట్లు వేసిరని చెప్పి మేము థియేటర్లు తెచ్చి సినిమా ఇచ్చుడే తప్పితే ఆంధ్ర ఎగ్జిబిటర్లు ఎవరు కూడా ఇంట్రెస్ట్గా లేరు. నిర్మాతలకు సహకరించాలని చెప్పి మొన్న విడుదలైన థియేటర్లు, ఓపెన్ చేసిన థియేటర్లు కూడా కేవలం కర్టసీ కొరకు ఓపెన్ చేసినా కానీ లాభాలు వస్తాయని కాదు. మరీ 5, 10, 15 రూపాయలు అనేది అసలు టికెట్ రేట్ ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఆంధ్ర గవర్నమెంట్ మరి ఒకసారి మళ్ళీ ఆలోచించి రేట్స్ కొద్దిగా సరి చేయాలని కోరుకుంటున్నాం మీ ద్వారా ఆంధ్ర గవర్నమెంట్ని. సో సునీల్ గారు మీరు చెప్పండి సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అసలు థియేటర్లను బతికించుకోవాలి అంటే, అసలు చిన్న సినిమాలు చిన్న థియేటర్లను బతికించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్స్? ఇప్పుడు సింగిల్ థియేటర్స్ ఉన్నాయండి. ఇప్పుడు సింగిల్ థియేటర్స్ బంద్ అయిపోతే ఆల్రెడీ 2300 థియేటర్స్ ఉంటాయి 4 years బ్యాక్, ఇప్పుడు 1600 ఉన్నాయి. ఇంకా 400-500 పోతాయి మనం సేవ్ చేయలేదంటే. సింగిల్ థియేటర్స్ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోయింది. ఇప్పుడు 40 crores అర్జున్ థియేటర్ అని ఉంది ఎగ్జాంపుల్ కూకట్పల్లిలో. ఆయనకి ఆదాయం 5 lakhs ఉంది. ఆయన అమ్మేసి బ్యాంకులో పైసలు పెడితే ఎక్కువ వస్తాయి కదండి ఆయనకి. అక్కడి నుంచి మనకు షేర్ వస్తుంది 30 lakhs 40 lakhs షేర్ వస్తుంది మంచి సినిమాకి. ఇప్పుడు బాహుబలి లేక సినిమాకి 60 లక్షలు 70 లక్షలు వస్తుంది. అది పోయిన లేకనే కదండి. ఇప్పుడు రెంట్ మీద వేస్తారు వాళ్ళు పాపం. సింగిల్ థియేటర్స్కి ఎట్టానో ప్రతిపియాలి, అస్సలు వాళ్ళకి బంధాన్ని ఇవ్వద్దు. గవర్నమెంట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. శ్రీనివాస్ యాదవ్ గారు మన పార్కింగ్ ఇచ్చారు.
ఇంకా ఎలక్ట్రిసిటీ కూడా మాఫ్ చేపిస్తానన్నారు. ఇంకా సపోర్ట్ కూడా కేసీఆర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ గారు చేస్తానన్నారు. మాకు డెఫినెట్లీ వాళ్ళ సపోర్ట్ వల్ల మేము బ్రతుకుతాం. అది అయితే మాకు బాగా ఆశ ఉంది. రైట్. అభిషేక్ గారు మీరు చెప్పండి సార్, ఒకవేళ ఓటీటీ కనుక మనం ఇందాక అనుకున్నట్టుగా థియేటర్కి ఉండే వాల్యూ థియేటర్కి ఉంది, అట్ ద సేమ్ టైం ఓటీటీ కూడా ఒకవేళ పుంజుకొని ముందుకు వస్తే కనుక ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది ఉండే ఛాన్స్ ఉందా? మీరేం చెప్తారు సార్? ఉందండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుందండి, శాటిలైట్ అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్లో, జెమినీలో, మా టీవీలో ఇట్లనే టెలికాస్ట్ చేస్తారు. సో అది ఏంది వన్ టైం టెలికాస్ట్. ఓటీటీ ఏంటి అంటే మనం ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు అనేసి ఆ ఫెసిలిటీ ఉంది. కానీ దానికి దీనికి అసలు లింక్ లేకుండా నడుస్తుంది. ఏంటంటే ఈ కరోనా వల్ల ఓటీటీ దిక్కు నుంచి మాట్లాడుతున్నాం, కానీ ఓటీటీ ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు కంటెంట్ ఏంటంటే కోవిడ్ ఉందనేసి ప్రొడ్యూసర్స్ ఆప్షన్ లేదనేసి ఓటీటీకి అమ్ముతున్నారు. కానీ లేకపోతే 100% థియేటర్స్ ఉంటుంది, ఓటీటీ ఉంటుంది. కొత్త ప్లాట్ఫామ్ అనమాట అది. రైట్, చెప్పండి సార్. యాక్చువల్లీ ఓటీటీ అనేది మేము పట్టించుకోకపోతుంటామండి. రియల్లీ చెప్తున్నాం, మాకు ఓటీటీ అనేది పట్టించుకోక మేము యాక్చువల్లీ కేవలం ఒక సురేష్ బాబు పెద్ద మనిషి, మా మనిషి, మాకు ఆంధ్రాలో థియేటర్స్ ఉన్నాయి, తెలంగాణలో థియేటర్స్ ఉన్నాయి, ఒక పెద్ద సినిమా, ఒక వెంకటేష్ బాబు సినిమా అని చెప్పి ఆ ఓటీటీ పేరు తీసినాం. కానీ ఓటీటీ అనేది మేము ఎప్పుడు పట్టించుకోలే. ఇంకోటి ఓటీటీ అంటాడు వాడు ఓన్లీ సెలెక్టెడ్ తీసుకుంటాడండి. మేమేంది చిన్న సినిమా వేస్తాము, పెద్ద సినిమా వేస్తాము, అన్ని సినిమాలు వేస్తాము. ఓటీటీ అంటే వాడు ఏంది కేవలం వాడు చూస్తాడు 10 సినిమాలు, అలా ఈ సినిమా బాగుంది, ఈ హీరో బాగున్నాడు అని చెప్పి తీసుకుంటాడు. అంతేగాని అన్ని సినిమాలు తీసుకోడు. ఇప్పుడు చూడండి ఏం సినిమాలు వచ్చినాయండి ఓటీటీలో. అది కూడా ఏం చేస్తాడు ఓటీటీలో. ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా అయితే మేము తప్పంటలేను, ఫ్యాక్ట్ చెప్తున్నా. ప్రొడ్యూసర్ కూడా ఇలా సినిమా చూసుకుంటుండు, 10 మందికి చూపెడుతున్నాడు. చూపెట్టి ఏం చేస్తుండు, అరే సినిమా బాగలేదురా బాబు, ఓటీటీకి మంచి రేట్ వస్తుంది అని చెప్పి ఓటీటీకి ఇచ్చేస్తున్నాడు. ఆయనకు కూడా ఇవ్వాలని లేదు, ఎందుకంటే ఒక ప్రైస్ వస్తుంది ఆయన 40. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 crore వచ్చింది అనుకో, ఆ 1 crore వాటికి ఆగిపోతుంది ఆయనకు. అదే థియేటర్లో వేసిండు అనుకో, అది 1 crore చేస్తుందా 10 crores చేస్తుందా తెలియదు, ఆ 10 crores షేర్ వస్తుంది. అదే ఓటీటీకి ఇచ్చిండు అనుకో ఒకటే రేట్ ఉంటుంది ఆయనకు. గాట్ మై పాయింట్. అది సంగతి అండి. ఓకే, రైట్. విజయేందర్ రెడ్డి గారు మీరు ఏం చెప్తారు సార్? ఒకవేళ ఇప్పుడు ఓటీటీ గురించి మాట్లాడుతున్నాం, ఒకవేళ నిజంగానే ఇందాక అనుకున్నట్టుగా థియేటర్లతో పాటు అదృష్టం బాగుండి థియేటర్లు ఇంతకుముందు పూర్వ వైభవాన్ని సంతరించుకుని అట్ ద సేమ్ టైం ఓటీటీ కూడా పుంజుకుంటే కనుక కోట్లు పెట్టి సినిమా తీస్తే ఓటీటీలో లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అసలు మీ పాయింట్ ఏంటి సార్? ఓటీటీ పుంజుకోవడం అనేది నాకున్న ఐడియా ప్రకారం పుంజుకో సార్. ఎందుకంటే ఈ ఓటీటీ అనేది మల్టీనేషనల్ కంపెనీలు అండి. మల్టీనేషనల్ కంపెనీలు ఎప్పుడు కూడా మా వద్ద డబ్బులు అధికంగా తీసుకుందాం, మమ్మల్ని ఏదో చేద్దామని చూస్తారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ థియేటర్లు నడుపుతున్నాయి, మేము నడుపుతున్నాం. మేము ఒక సినిమా వస్తే, ఉదాహరణకు 30వ తారీఖు సినిమా వస్తుందంటే మేము 25వ తారీఖే కొంత అమౌంట్స్ అడ్వాన్స్ పంపుతాం, మాకు ఆ డిస్ట్రిబ్యూటర్లకు పరిచయాలను బట్టి. అదే వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీలు సినిమా విడుదలైనాక 40 రోజులు 50 రోజులు కూడా ఇస్తలేదని తెలిసింది. తర్వాత ఓటీటీలు కూడా రేపొద్దున అదే వ్యవహారం చేస్తారు. ఇంకొకటి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంటుందా పోతుందా అని కూడా మీరు అభిషేక్ గారిని అడగడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే మేము థియేటర్ యజమానులం, ఒక 10 మంది 15 మంది డిస్ట్రిబ్యూటర్ల తోటి, మాకున్న రిలేషన్ తోటి, మాకున్న పాత పరిచయాలతోటి, వారు చేసిన వ్యాపారాన్ని బట్టి అడ్వాన్స్లు ఇస్తూ పోతాం. అదే నిర్మాత ఎంత పెద్ద నిర్మాత వచ్చైనా డైరెక్ట్గా థియేటర్ సినిమా ఇస్తా అంటే వారికి మేము అడ్వాన్స్ ఇస్తేందుకు వారికి మాకు మధ్య పరిచయాలు ఉండవు. అది ఒకవేళ మా డబ్బు ఆగిపోయినా వారికి డబ్బు ఎక్కువ రావాలన్నా తిరిగి కలెక్ట్ చేసుకోవాలంటే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు మధ్యలో డిస్ట్రిబ్యూటర్ అనే వ్యక్తి తప్పనిసరిగా కంటిన్యూ అవుతాడు. సినిమా హాల్ ఎన్ని రోజులు అయితే ఉంటాయో అన్ని రోజులు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా ఉంటుందండి. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏమి పోదు. ఎందుకంటే మా సినిమా మొత్తం ఖచ్చితంగా మేము డిస్ట్రిబ్యూటర్ ద్వారానే ప్లాన్ చేసుకుంటాం. థియేటర్ యజమానులు డైరెక్ట్ ప్రొడ్యూసర్ తోటి ఎప్పుడు కూడా కాంటాక్ట్ పెట్టుకోము. ఈ ఓటీటీలకు వచ్చేసరికి మా ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు. సౌండ్ సిస్టమ్ ఉండదు, 100 మందిలా 200 మందిలో కూర్చున్న అనుభూతి, ఒకరు ఇద్దరు ఇంట్లో కూర్చొని చూస్తే అనుభూతి ఉండదు. ఇంట్లో డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి, ఎవరో గెస్ట్ వస్తాడు, ఇంట్లో వంట పనులు అవుతుంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఓటీటీ కూడా నారాయణమూర్తి గారు అన్నట్టు టీవీలు ఉన్న దాంట్లో కూడా దాదాపు 10% కంటే మించి ఉండరండి ఓటీటీలు. ఓటీటీలో అంత మేము భయపడాల్సిన అవసరం లేదు. ఆ థియేటర్లు ఇప్పుడు బంద్ ఉన్నాయి, కరోనా ఎప్పుడవుతుందో తెలియక ఆ కంగారు కొందరు ఇచ్చారు. ముఖ్యంగా ఆ సురేష్, మిగతా అనుభూతి కావట్లేదు. ఆ సురేష్ గారు మా వ్యాపారంలో ఒక భాగస్థుడై ఉండి ఒక 30-40 ఏళ్లతో ఒక ఫ్రెండ్లీగా కలిసిమెలిసి పెరిగిన వ్యక్తి ఏదో ఆర్థికంగా ఇబ్బంది పడే వ్యక్తి చెప్పినట్టు చెప్పి ఆర్థికం కొరకు నేను సినిమా ఇచ్చిన చెప్పడం మాకు అసలు నచ్చలేదు. అతని పేరు తీయాలంటే కూడా ఇప్పుడు నాకు బాధ కలుగుతుందండి. రైట్. సునీల్ గారు మీరేం చెప్తారు సార్? ఇప్పుడు చెప్పండి సార్. అది ఆయన బాధ కలుగుతుంది కరెక్టే, కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు సురేష్ బాబు గారు.
ఇట్ వాజ్ అ పార్ట్నర్షిప్ ఇష్యూ. అదే పార్ట్నర్షిప్ ఇష్యూ లేదనుకోండి ఇంకా మేము ఇచ్చేవాడు కాదు. అసలు OTT-కి ఆలోచించే ఓన్లీ ఛాన్స్. సురేష్ ప్రొడక్షన్స్ ఉంటే అది ఇయ్యనని ఆయన కుల్లా చెప్పాడు. ఆయన ఇయ్యాడు కూడా అట్లా. ఎందుకంటే 30-40 ఇయర్స్ నుంచి ఈస్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ థియేటర్స్. అండ్ ఒక భార్య భర్తల లాగా రిలేషన్ ఉంది థియేటర్స్కి దానికి. ఇప్పుడు భార్యకి జబ్బు వస్తే 30 ఇయర్స్ తర్వాత వదిలిపెట్టారు కదా. అట్లానే ఆయన కూడా అట్లా చేయడు. ఆయనకి మేము ఇన్ఫార్మ్ కూడా నారప్ప ఇచ్చిన తర్వాత చేసాం. ఆయనకి సుధాకర్ రెడ్డి గారు మాయిస్ట్రోకి ఈ 2 సినిమాలు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ వద్దు అక్టోబర్ వరకు అని మేము డిసిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసాం. బిఫోర్ చేయలేదు మేము. నెక్స్ట్ సినిమా ఏదైనా ఇస్తే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్. I don't use word action and all these things, but we will at least talk to them and request them not to give, please. చెప్పండి సార్. యాక్చువల్లీ అంటే ఏమైంది అంటే ఓటీటీకి సినిమా ఇచ్చిండు అని ఒక సురేష్ బాబు తెలిసింది. తెలిస్తేనే అప్పుడు మేము రేజ్ అయినాం. రేజ్ అయితే మమ్మల్ని పిలిచిండు సురేష్ బాబు. పిలిచి మాకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఆయన ఆఫీస్లో కూర్చున్నాం మేము. కూర్చొని శ్రీధర్ గారు ఇట్లా ఉన్నది, ఇగో ఇది సంగతి, ఇది ఈయన మెడ్రాస్ ప్రొడ్యూసరు, ఈయన ఇంత పర్సంటేజ్ ఈయన ఇచ్చిండు, ఇస్తేనే నేను ఇది, ఇంకా వేరే సినిమా కూడా ఉన్నది ఇక్కడ, నేను ఇంకా సైన్ చేయలేదు, నేను ఎందుకు ఇస్తాను అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. అగర్ ఫ్యూచర్లో ఇచ్చిండు అంటే దానికి మేము ఏం గుణపాఠం చెప్పాలో అది 100% మేము ఆన్సర్ ఇస్తాం ఫ్యూచర్లో. అది సంగతి. రైట్. అండ్ సునీల్ గారు మీరు ఇంకో విషయం చెప్పండి సార్. అండ్ ఏమైనా బిజినెస్ కాబట్టి పాతది అంటే కొత్త ఇన్నోవేషన్స్ కానీ టెక్నాలజీ కానీ వచ్చినప్పుడు పాతవి అన్నీ ఆటోమేటిక్గా డిసపియర్ అయిపోతూ ఉంటాయి, కనుమరుగైపోతూ ఉంటాయి. సో థియేటర్ల విషయంలో ఫ్యూచర్లో అట్లాంటిది ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఏది వచ్చినా ఒక మాట చెప్తాను మీకు. మీరు మినర్వాలో వెళ్ళండి, చట్నీస్ వెళ్ళండి, 100 రూపాయలు దోశ తింటారు మీరు, 10 నిమిషాల్లో బయటమంటాడు మీకు. ఇక్కడ 3 hours ఏసీలో కూర్చోపెట్టి అదే 100 రూపాయల్లో సినిమా చూపెడుతున్నాం. క్యాంటీన్ నీట్గా మెయింటైన్ చేసి క్యాంటీన్ తినిపిస్తున్నాం మీకు. ఎంత కొత్త అది వస్తే కూడా ఈ టైంపాస్ రాదు కదండి మీకు. 3 hours మీరు బాధలో ఉన్నారా, ఖుషీలో ఉన్నారా, దేంట్లో ఉంటే 3 hours టైంపాస్ అయిపోతుంది కదండి. ఎయిర్ కూల్లో ఏసీలో కూర్చొని మీరు 3 hours 100 రూపాయల్లో టైంపాస్ చేసేది ఎక్కడ ఉంటుంది? ఏ మాల్కి వెళ్ళినా, మీరు ఏ పార్క్కి వెళ్ళినా అంత తక్కువ ఖర్చులో మీకు ఉండదు కదండి ఎంటర్టైన్మెంట్. చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఇండియా ఇస్ థియేటర్స్. థియేటర్స్ వోంట్ గో ఎనీవేర్. నోబడీ కెన్ టచ్. లాస్ట్ 25 years బ్యాక్ కలర్ టీవీ వచ్చినప్పుడు కూడా థియేటర్స్ బంద్ అవుతాయి, కలర్ టీవీ వచ్చింది అన్నారు. ఇంకా కలర్ టీవీ ఇంట్లో చూపెడుతున్నారు, ఇంకేమిటిది అన్నారు. వీసీఆర్ వచ్చినప్పుడు చెప్పారు, ఏమైంది? మళ్ళీ తిరిగి థియేటర్స్కి వచ్చారు కదా, ఇంకా ఎక్కువ పబ్లికే వచ్చారు కదా, ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ ప్రొడ్యూసర్స్ కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, October 31st వరకు కొద్దిగా ఓటీటీకి ఆపి థియేటర్స్కే సినిమాలు ఇస్తే మాకు కూడా వాళ్ళ ఇబ్బందులు కూడా పాపం వాళ్ళకి ఉన్నాయి, ఇంట్రెస్ట్ పెడుతుంది, అన్నీ పెడుతున్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ 2-3 months సపోర్ట్ చేయండి ఇండస్ట్రీకి అంటున్నాం తప్పితే వేరే ఏం లేదు. వాళ్ళు పెద్దవాళ్ళు కదా సార్, ఇప్పుడు చిన్నవాళ్ళు ఇస్తే కూడా ఒక మాట, పెద్దవాళ్ళు ఇవ్వకూడదు కదా. సార్ మీరు చెప్పండి, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ మీకు ఈ రంగంలో చాలా అనుభవం ఉంది. అండ్ ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఒక డైలమా నడుస్తుంది థియేటర్ల విషయంలో, కాబట్టి ఈ టైంలో ఒకవేళ పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే కనుక లాభాలు ఎట్లా వచ్చే అవకాశం ఉంటుంది? యాక్చువల్లీ డైనమాలో ఏం లేదండి, ఒకటే ఇష్యూ ఏంటంటే ఆంధ్ర టికెట్ రేట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒకసారి అది ఆంధ్రాది టికెట్ రేట్స్ అయిపోయినాక ప్లస్ ఆ నైట్ కర్ఫ్యూ తీసేసినాక అన్ని పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయిపోతాయి థియేటర్లో. మెయిన్ ఏంటంటే టికెట్ ప్రైసింగ్ కోసం ఉంది, అంటే తక్కువ రేటు 5 రూపీస్ 10 రూపీస్ విజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు. యాక్చువల్లీ ఏంటంటే 2 గవర్నమెంట్స్ ఏంటంటే ఫ్లెక్సీ ప్రైసింగ్ ఇచ్చిందనుకోండి, చిన్న సినిమా ఆడుతుంది, పెద్ద సినిమా ఆడుతుంది. ఫ్లెక్సీ ప్రైసింగ్ ఏంటంటే మీరు ఫ్రైడే నుంచి సండే వరకు ఒక ప్రైజ్ అమ్మవచ్చు, మండే నుంచి దానికి ఇంకా ప్రైస్ తగ్గించేయచ్చు. సో పర్టికులర్ ఒకటే ప్రైజ్లో సినిమా చూడాలని కాకుండా ఫ్లెక్సీ ప్రైజింగ్ ఇచ్చారనుకోండి, అన్ని సినిమాలు ఆడతాయి. చిన్న సినిమా ఆడుతుంది, పెద్ద సినిమా వస్తుంది. ఒకవేళ రేపు RRR లాంటి పెద్ద సినిమా వచ్చింది అనుకోండి, దాని బడ్జెట్స్ ఎక్కువ, ఒక 300 crores బడ్జెట్, ఆయన 5 రూపాయలు టికెట్ చూపించలేడు కదండి. సో అట్లాంటి సినిమాకి కొంచెం హై రేట్ అమ్ముకోవచ్చు. 1 crore సినిమాలు తీసిన వాళ్ళకు వాళ్ళకి తక్కువ అమ్ముకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ప్రైజింగ్ డిస్ట్రిబ్యూటర్స్ కి, తీసిన వాళ్ళకి, చూసే వాళ్ళకి అందరికీ. ఇప్పుడు రేపు నాకు ఒక పెద్ద సినిమా చేయాలనుకున్నాను అనుకోండి, ఒక 100 crores పెట్టి సినిమా తీసుకోవాలనుకోవచ్చు, నాకు 5 రూపాయలు టికెట్ వస్తుంది అనుకోండి, నేను ఎందుకు చేస్తానండి ప్రొడక్షన్? 5 కోట్ల 2 కోట్ల ఎంత రిటర్న్స్ వస్తుందో దాన్ని బట్టినే చేస్తాను. అదే ఫ్లెక్సీ ప్రైజింగ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకు సినిమా రిలీజ్ చేసినండి ఫ్రైడే 100 రూపీస్ కమ్మినాను, సినిమా బాగాలేదు, మండే నుంచి నేను 50 రూపీస్ కమ్మేస్తాను టికెట్, లేకుంటే 20 రూపీస్ కమ్ముతాను. సో ఆ ఫ్లెక్సిబిలిటీ గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి 2 స్టేట్స్కి. ఇప్పుడు బెంగళూరులో ఉందండి సేమ్ థింగ్. సో అదే ఇక్కడ ఇచ్చింది అనుకోండి, బాంబేలో ఉంది, ఇక్కడ కూడా 2 స్టేట్స్లో ఇచ్చింది అనుకోండి, అందరూ హ్యాపీ ఉంటారు. రైట్. ఇదే పాయింట్ మీద విజయేందర్ రెడ్డి గారు స్పందిస్తారట, చెప్పండి సార్.
ఇక్కడ ఒకటి ఇప్పుడు మాకు మేము ప్రభుత్వాన్ని మొదటి నుంచి ఇప్పుడు కాదు గత 20 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం అండి. నిత్యం తినే పప్పు, ఉప్పు, బియ్యం మీద రిస్ట్రిక్షన్ లేదు. ఇష్టం వచ్చిన రేటు ఎవరు కాదు. ఒక బియ్యం 10 రూపాయల కిలో ఉంటుంది, ఒక బియ్యం 40 రూపాయలు కూడా, ఒక కిలో బియ్యం 100 రూపాయలు కూడా ఉంటుంది. రకరకాల రేట్లు ఉన్నాయి. నిత్యం తినే వస్తువుల మీద లేనిది ఈ ఎంటర్టైన్మెంట్ మీద ఎందుకు రిస్ట్రిక్షన్ పెడుతున్నారో అర్థం కావట్లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు 500 కోట్లు పెట్టి తీసిన బాహుబలికి అదే 5 రూపాయల టికెట్, జస్ట్ 1.5 crore 1 crore చిన్న సినిమా సెల్ ఫోన్ లో తీసిన సినిమాకు కూడా అదే టికెట్ రేట్ అనేది భావ్యం కాదు. బడ్జెట్ ని బట్టి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం నిర్మాతకు ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. ఇంకోటి కూడా, ఇప్పుడు ఒక థియేటర్ ఉంది, ఆయన ఎంతో ఎయిర్ కండిషన్ చేసుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చేస్తే ఆయనకు రేట్ ఫిక్స్ చేస్తున్నారు. మాకు ఎయిర్ కూల్డ్ ఉంటే మాకు ఒక రేట్. అంత తక్కువ రేట్స్ అనేది కుదరదండి. ఇప్పుడు ఎందుకంటే 3 గంటలు ఎయిర్ కండిషన్ నడపాలంటే ఈ 100-150 చాలా కష్టం అవుతుంది. లక్కీగా ఏదో ఇక గెటాన్ అవుతాను. సగం మంది థియేటర్ ఓనర్లు కూడా ఫ్యాషన్ కొరకు నడుపుతారు తప్పితే ఆదాయం కొరకు గానే కాదు. దయచేసి టికెట్ రేట్లని అంత రిస్ట్రిక్ట్ చేయకూడదు. బడ్జెట్ ని బట్టి ఆ నిర్మాత నిర్ణయించుకుంటాడు. అది 40 కోట్ల సినిమానా, లేకుంటే 40 కోట్ల సినిమానా, 4 కోట్ల సినిమానా. మీరు 4 కోట్ల సినిమాకు, 1 కోట్ల సినిమాకు, 400 కోట్ల సినిమాకు అదే ఫిక్స్డ్ రేట్ అంటే మాకు ఇబ్బంది అవుతుంది. టికెట్ రేట్లను కూడా ఆ నిర్మాతకు అవకాశం ఇవ్వండి, థియేటర్ యజమానికి కూడా అవకాశం ఇవ్వండి. వీళ్ళు బట్టి చూస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు పార్క్ హయాత్లో పోయి ఒక టీ తాగితే 300 రూపాయలు అంటారు. అదే నారాయణ కూడా తాజ్మహల్ హోటల్లో తాగితే 30 రూపాయలు ఉంటుంది. ఇంకొక కాడ తాగితే 10 రూపాయలే ఉంటుంది. ఆ రేట్స్ ఎట్లా ఉన్నాయో మా థియేటర్లను కూడా బాగా మెయింటైన్ చేసే థియేటర్కి ఒక రేట్ ఉండాలి, మీడియంగా చేసే వాళ్ళకి ఒక రేట్ ఉండాలి, నెంబర్ 1 గా మెయింటైన్ చేసే థియేటర్ ఒక రేట్ ఉండాలి. అది వారు ఫిక్స్ చేసుకుంటారు. లేదా దానికి ప్రభుత్వం కొన్ని నామ్స్ పెట్టినా టికెట్ రేట్స్ డిఫరెన్స్ చేయాలి. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో మాకు కొంత వ్యత్యాసం ఇచ్చారు. అట్నే సింగిల్ స్క్రీన్స్ కూడా మల్టీప్లెక్స్ కంటే కూడా అధునాతంగా చేసుకున్న థియేటర్లు చాలా ఉన్నాయి. వాటికి కూడా మల్టీప్లెక్స్ మాదిరిగా రేట్ ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి అంటే సార్, అక్కడ రేట్స్ లేవు సార్. ఆంధ్ర తెలంగాణ ఏంటి అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లెక్కలు. ఓకే, ఇక్కడ రిలీజ్ కావాలి, అక్కడ కూడా రిలీజ్ కావాలి. అక్కడ రేట్స్ లేవు అని చెప్పి ఒక ప్రొడ్యూసర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. యు గాట్ మై పాయింట్. అది యాజ్ వెల్ యాజ్ బెంగళూరు, చెన్నై అంతా కన్ఫ్యూజ్ ఉన్నది అందరికీ కూడా. మళ్ళీ థర్డ్ వేవ్ అంటారు, మళ్ళీ కొంచెం లాక్డౌన్ చేస్తూ అంటారు. అంత కన్ఫ్యూజ్ ఉన్నది. ఒక్కసారి మాకు క్లారిటీ వచ్చింది అనుకో, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ మూవీస్ అండి. అంత క్లియర్ అయిపోతుంది అండి. అంత జస్ట్ డిస్టర్బ్ ఉన్నారు అంతే. ఫ్లెక్సీ ప్రైజింగ్ చేయాలంటే ఆన్లైన్ చేయాలి. ప్రతి థియేటర్ ఆన్లైన్ అయిపోవాలి. ఎవ్రీ టికెట్ షుడ్ బి రికార్డెడ్ అండ్ నోన్ టు ది గవర్నమెంట్. దానికి కొన్ని ఎగ్జిబిటర్స్ ఒప్పుకోరు. దానివల్ల ఇది డిలే ఉంది. అంటే రెవెన్యూ కూడా గవర్నమెంట్కి వస్తుందండి. ఏదైతే రెవెన్యూ కూడా క్లియర్గా వస్తుంది, హ్యాపీగా ఉంటుంది. సునీల్ గారు, మీరు చెప్పండి సార్, ప్రొడ్యూసర్గా మీకు మంచి అనుభవం ఉంది. తర్వాత సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని రంగాల మీద మీకు మంచి పట్టు ఉంది. అండ్ ఎన్నో వేల కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది. సో ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్తే భవిష్యత్తులో మనం నిలదొక్కునే సిచ్యువేషన్ ఉంటుంది సార్? సార్, ఇప్పుడు ఇన్ని మంచులు ఎంప్లాయ్మెంట్ ఉంది. పాపం వాళ్ళు దీని మీద బ్రతుకుతున్నారు, సినిమా మీద. ఆంధ్రాలో కానీ, సీలెట్లో కానీ, నైజాంలో కానీ. వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి. ఇప్పుడు సినిమాలు థియేటర్లు బంద్ పెడితే వాళ్ళు కూడా జీవితాలు 50% 40% శాలరీ దొరుకుతుంది. వాళ్ళకి 100% దొరకాలి. వాళ్ళ కుటుంబాలు కూడా నడవాలంటే ఆల్ ఓపెన్ అయ్యి సినిమాలు రిలీజ్లు స్టార్ట్ అయిపోయి బ్యాక్ టు నార్మల్ వస్తేనే ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది. లేకపోతే సర్వైవ్ అవ్వదు. అందుకోసం మేము ఓటీటీకి ఇవ్వద్దు అనే రిక్వెస్ట్ చేస్తున్నాం. మాది కూడా తప్పులు ఉన్నాయి. మాది అంటే మాది కాదు పర్సనలీ. ఇప్పుడు పీవీఆర్ ఉంది, ఐనాక్స్ ఉంది, సినీపాలిస్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు కంపెనీలు. 200 రూపీస్ పాప్కార్న్, 200 రూపీస్ కూల్ డ్రింక్, వాటర్ 200 రూపీస్. 100 రూపీస్ వాటర్ పెడతాడు, ఎంఆర్పి పెడతాడు. కరెక్టే, 100 రూపీస్ ఎంఆర్పి వాటర్ పెడుతున్నాను. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సినిమాకి వస్తారు. మిడిల్ క్లాస్ లేదంటే సినిమా ఇండస్ట్రీ లేదు. మిడిల్ క్లాస్ వల్లే సినిమా ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది ఈరోజు. వాళ్ళకి ఇబ్బంది పెడతారు. నేనేం చెప్తాను, 20 రూపీస్ వాటర్ పెట్టు, 50 రూపీస్ వాటర్ పెట్టు, నువ్వు 100 రూపీస్ పెట్టు. 20 రూపీస్ వాటర్ ఎవరి ఇష్టం వాడు తాగుతాడు. పాప్కార్న్ కూడా 20 రూపాయలు పాప్కార్న్ 200 అమ్మితే ఎవరు కొంటాడండి చెప్పండి? ఇప్పుడు మా ఏషియన్లో ఉంది, మేము ఎక్కువ రేట్లు పెట్టాము. ఎంత కరోనా రాని ఏదైనా రాని మా దగ్గర వస్తారు మా స్టాఫ్. కరోనా వచ్చింది సార్, ఇంత లాస్ అయినాం, 10 రూపాయలు పెంచుతామంటే అవసరం లేదు, పబ్లిక్ మన దగ్గర రావాలి. అందుకోసం మా దగ్గర ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంది. మీరు చూడండి, నిన్న పీవీఆర్లో ఎక్కడైనా ఆక్యుపెన్సీ మీరు చెక్ చేయండి, మా దగ్గర ఎక్కువ ఉంటుంది. ఏఎంబీ లేక ఏరియాలో కూడా మేము ఎక్కువ రేట్ పెట్టాం. బికాస్ పబ్లిక్ మిడిల్ క్లాస్ రారు. మీరు టికెట్ రేట్లు పెడితే 500 ఇచ్చి ఓటీటీలో చూసుకుంటాడు సినిమా మొత్తం మన సబ్స్క్రిప్షన్. యూ హ్యావ్ టు కీప్ రీజనబుల్ రేట్స్ అండ్ గుడ్ క్వాలిటీ. So this time we are going to call all the theatre fellows, the multiplex who are charging more because their overheads are more valantaru. Overheads enduku istunaru, enduku marks suffer janalalki suffer chepistunaru. So we are going to request everybody isari pilchi
kindly see to it that the rates are down and don't put more rates and put the public away from the cinema halls. రైట్ మీరేం చెప్తారు సార్? కానీ ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అయితే రెండే అండి. అందరు టికెట్స్ ఇష్యూ, ఫ్లెక్సీ ప్రైజింగ్ రావాలి, ప్లస్ ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్ వాళ్ళకి కూడా ఒక పర్సంటేజ్ సిస్టమ్ చేసిర్రు అనుకోండి. సో సింగిల్ స్క్రీన్ కూడా డెవలప్మెంట్ చేస్తానికి ఉంటుంది. లైక్ సౌండ్ సిస్టమ్ ఇప్పుడు మల్టీప్లెక్స్తో కంపేర్ చేస్తున్నాం అనుకోండి, మల్టీప్లెక్స్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎందుకు ఉందంటే దేర్ ఆర్ కలెక్టింగ్ మనీ 50% వాళ్ళు రెవెన్యూ తీసేసుకుంటున్నారు, అందుకే అప్డేట్ చేస్తారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ వాళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు సేమ్, కానీ వాళ్ళకు కూడా పర్సంటేజ్ ఇచ్చిన అనుకోండి 100% వాళ్ళు కూడా సర్వైవ్ అయిపోతారు. మళ్ళీ కొన్ని గవర్నమెంట్స్ని కొన్ని రిక్వెస్ట్ అడిగినాము, అది గిట్ట చేసేసారు అనుకోండి, ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. శ్రీధర్ గారు మీరేం చెప్తారు సార్? థియేటర్లకు మొత్తంగా ఇంత ముందున్నట్టే హ్యాపీగా వెళ్ళిపోయి సినిమా చూసుకొని హ్యాపీగా బయటకు వచ్చి రావాలంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండాలి? సిచ్యువేషన్ 100% వస్తుంది సార్. ఎందుకంటే పబ్లిక్ అంతా డిస్టర్బ్డ్ ఉన్నారు సార్. ఈ వస్తుందా, థర్డ్ వేవ్ వస్తుందా, బెంగళూరు బంద్ అవుతున్నది, మళ్ళీ బాంబే షురు అయింది అంటారు, మళ్ళీ చెన్నై షురు అయింది అంటారు, అంతా డిస్టర్బ్డ్ ఉన్నారు. అందుగురించి ప్రొడ్యూసర్స్ కూడా వెయిటింగ్ ఉన్నారు. ఒక్కసారి అంత క్లియర్ అయింది అనుకో, మీరు చూడండి మళ్ళీ ఇదే టీవీలలో మాకు సినిమా థియేటర్లు ఇస్తలేరు, మాకు ఈ థియేటర్ ఇస్తలేరు అని చెప్పి గొడవ కాకపోతే అడగండి మీరు, ఇది 100% వస్తుంది ఇది. ఓకే రైట్. విజయేందర్ రెడ్డి గారు మీరేం చెప్తారు సార్? ఇంతకుముందు సినిమా థియేటర్లు అంటే అసలు హ్యాపీగా ఇట్లా కలకలాడుతున్నట్టుగా ఉండేవి, అంటే అప్పుడున్న సౌకర్యాలకి అట్లా ఉండేదంటారా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? స్పెషల్గా రాయితీలు ఏమన్నా ఉండాలా? మీరేం చెప్తారు సార్? రాయితీలు తప్పనిసరిగా ఉండాలండి. మాకు ముందు ఒకటి ఇండస్ట్రియల్ స్టేటస్ ఒకటి ఇస్తే థియేటర్లో లోన్ దొరికితే మేము కొద్దిగా రెనోవేట్ చేసుకుంటేందుకు సౌండ్ సిస్టమ్ కూడా లేటెస్ట్గా 4 అటానమస్ అని, రకరకాల సిల్వర్ స్క్రీన్ అని రకరకాలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డే టు డే థియేటర్ సింగిల్ థియేటర్ ఓనర్స్ డిస్కరేజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. డెఫినెట్గా ఇది ఇప్పుడు నేను ఫస్ట్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కలిపి 3600 థియేటర్లు ఉండేది. అప్పుడు టీవీల ప్రభావం తక్కువ ఉంటే మాకు హ్యాపీగా నడిచింది. ఇప్పుడు టీవీల ప్రభావం పెరిగింది, కొంత తగ్గినాయి థియేటర్లు, కానీ దానికి తగ్గట్టుగా మేము లేటెస్ట్ టీవీలను అధిగమించాలంటే ఒక మంచి సౌండ్ సిస్టమ్, మంచి సీటింగ్, మంచి ఎయిర్ కండిషన్ సిస్టమ్ లేదా ఎయిర్ కూల్ సిస్టమ్, మంచి సిస్టమ్ ఇవన్నీ చేస్తూ పోతుంటే ఈ మాత్రం నిలబడగలుగుతున్నాం. డెఫినెట్గా థియేటర్లో చూసిన అనుభూతి టీవీలలో చూస్తే వచ్చే అనుభూతికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెండోది కూడా కుటుంబం ఒకసారి బయటికి వెళ్ళి అట్లా తిరిగి ఓ సినిమా చూసి లేదా ఇంకొక హోటల్కి పోయి అట్లా రావడం అనేది మొదటి నుంచి వస్తున్న అలవాట్లు, ఆ సాంప్రదాయం అనుకోండి, లేకుంటే అలవాట్లు అనుకోండి. డెఫినెట్గా మా థియేటర్ల భవిష్యత్తు ముందు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ తోటి కొంత మాకు జ్వరం వచ్చినట్టుగా ఉంది. ఇది నాకు తెలిసి ఆగస్టు 13 కల్లా సెట్ అవుతుందని మేము భావిస్తున్నాం సార్. సునీల్ గారు ఇందాక మీరు చెప్పినారు అంటే ఏపీలో ఆ టికెట్ ఇష్యూ సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారాన్ని కోరుతున్నారు, తర్వాత మీరు దానికి సంబంధించి ఏమన్నా ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నాం, రిక్వెస్ట్ చేసాం. సార్ కూడా జగన్ గారు కూడా డెఫినెట్లీ మా వింటారు అని మాకు నమ్మకం ఉంది. డెఫినెట్లీ సమ్ కరెక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ విల్ గో త్రూ. ఓకే, సో సార్ చెప్పినట్టు అక్కడ కూడా థియేటర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి ఓపెన్ అంటే అక్కడ మళ్ళీ నైట్ కర్ఫ్యూ ఉందండి, అక్కడ నైట్ కర్ఫ్యూ ఉంది, రేట్స్ లేవు, వాళ్ళు కూడా డిస్టర్బ్డ్ ఉన్నారు, ఏం చేయాలో సమజైతే లేదు. ఈవెన్ వీఆర్ ఆల్సో డిస్టర్బ్డ్ అనమాట. సో ఓవరాల్గా థియేటర్ల విషయంలో ఒక మంచి రోజులు రావాలంటే కనుక ఏదైనా సజెషన్? ఆగస్ట్ 15th వరకు అన్ని మంచి రోజులు వస్తాయండి, 100%, నో డౌట్ అబౌట్ ఇట్. మీరేం చెప్తారు సార్? 100% తను చెప్పినట్టు 100% మంచి రోజులు వస్తాయి. మెయిన్ ఏంటంటే అందరూ దీన్ని సపోర్ట్ చేయాలి. సేవ్ సినిమా, సేవ్ థియేటర్స్ చేస్తే 100% థియేటర్స్ మళ్ళీ ముందు ఎట్లుండే అట్లా రన్ అవుతాయండి. క్యాంటీన్ రైల్స్ కంట్రోల్ పెట్టి అందరు ఓవర్ హెడ్స్ కంట్రోల్ చేయండి. క్యాంటీన్ రైల్స్ కంట్రోల్ చేసి పబ్లిక్ మళ్ళీ థియేటర్కి తిరిగి రావాలి, అందరికీ రీజనబుల్గా ఉండాలి. అట్లా చేస్తేనే సినిమా థియేటర్స్ మళ్ళీ విల్ బీ బ్యాక్. ఐ థింక్ నథింగ్ రాంగ్ విల్ హ్యాపెన్. సో మీరు చెప్తున్న ఇన్ని విషయాల ముందు అసలు ఓటీటీ అనేది పాయింటే కాదంటారు? పాయింట్ ఉంది, పాయింట్ లేదని ఆయన చెప్తున్నాడు. డెఫినెట్లీ పాయింట్ ఉంది. అది ఒక ఎడిక్షన్, ఆయనకి ఐడియా లేదు. యూత్లో నౌ there are 25 years people who say why should we go to cinema hall when we are seeing it in this thing. కొంచెం 20-15% దూరం వెళ్ళిపోయారు. సబ్స్క్రిప్షన్స్ ఎంత పెరిగినాయి ఐడియా లేదు. ఒకసారి యూ మస్ట్ బి నోయింగ్ యువర్ యాంకర్, యూ జస్ట్ సీ దట్ థింగ్. దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ గాన్ టు ఓటీటీ. వీ హ్యావ్ టు గెట్ దెమ్ బ్యాక్ టు సినిమా. సినిమాకి బ్యాక్ ఎట్లా తీయాలంటే మంచి సినిమాలు తీయాలి, రేట్స్ రీజనబుల్ పెట్టాలి. అదే సినిమాలో పీవీఆర్ అందరూ రీజనబుల్ చేయమని అదే రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. అండ్ క్వాలిటీ ఆఫ్ క్లీనింగ్, ఎవ్రీథింగ్, శానిటైజేషన్ బాగా పెడితే మళ్ళీ తిరిగి వాళ్ళు వస్తారు సినిమాకి. ఆ యూత్ ఉంది కదా సార్, ఆ యూత్ కి తీసుకురావాలి, బ్యాక్ టు థియేటర్స్ వాళ్ళని రప్పించాలి, రావాలి అంతే. సార్ వరల్డ్ వైడ్ ఇన్ని మాల్స్ కట్టారు సార్,
వితౌట్ మల్టీప్లెక్స్ ఏదైనా మాల్ ఉందా అండి? మన తెలంగాణ చెప్పండి, ఇప్పుడు మనకు గచ్చిబౌలి తీసుకోండి, ఎన్ని మాల్స్ వస్తున్నాయో మళ్ళీ అన్ని మల్టీప్లెక్స్లు వస్తున్నాయి కదా మరి దాంట్లో. వితౌట్ మల్టీప్లెక్స్ మాల్ అనేది లేదండి. సార్, ఎందుకంటే yesterday 10 multiplexes have not opened in the malls, you know. Malls have opened 3 months back, but nobody has opened multiplexes. Manjira open అవ్వలేదు, రాఘవేంద్ర గారు సినిమాక్స్ ఓపెన్ అవ్వలేదు, టీవీఆర్, సో మెనీ పీపుల్ హ్యావ్ నాట్ ఓపెన్. ఎందుకంటే సింగిల్ థియేటర్కి 20,000 మినిమం కరెంట్ బిల్ ఉంది, మల్టీప్లెక్స్కి 4 lakhs ఉంది, 3.5-4 lakhs మినిమం. అండ్ ఓవర్ హెడ్స్ డబుల్ ఉన్నాయి, ఎయిర్ కండిషన్ ఉంది అక్కడ. వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, అట్లా ఏం లేదు సింగిల్ థియేటర్ ఒకటే ఉంది అని. రైట్. సో ఓవరాల్గా థియేటర్లోకి వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఓటీటీ ఎంత పుంజుకున్నా కూడా థియేటర్ అనే మాట ముందు ఓటీటీ అనేది చాలా చిన్న విషయంగానే మేము చూస్తామని చెప్పి మన గెస్టులు చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయేందర్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి టీ న్యూస్. నమస్తే.